హలో హాయ్ ఫ్రెండ్స్, ఏంటి వాటర్ మిలన్ చూపిస్తుంది ప్లస్ ఇంకా గ్రేటర్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? సో అవునండి, నేనైతే ఈరోజు వాటర్ మిలన్ తొక్క హల్వా అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. పీల్ తీసేదాంతో తీస్తే అయితే అసలు జారిపోతుంది. ఇంకా పక్కన పెట్టేసి నేను ఫ్రూట్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఫ్రూట్ కట్ చేసుకొని పీసెస్ లాగా చేసేసుకొని ఇప్పుడు మనం తొక్క మాత్రం సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నైఫ్తో ఇలా పీల్ అంతా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది నైఫ్తో అయితే. ఇప్పుడు పొట్టు అంతా మనం తీసుకొని తొక్క అంతా మనం సపరేట్గా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తురుముకోవాలి. ఇలా చూసారు కదా, కొబ్బరి గీకే దాంతో అయితే పెద్ద హోల్స్ ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి గీక్కుంటే మనకి మంచిగా చూడడానికైనా తినడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా మనం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎలా గ్రేట్ చేశాను. ఇప్పుడు ఇదంతా ఇంత క్వాంటిటీ ఉంది, కానీ ఇదైతే చాలా తక్కువ స్వీట్ అవుతుంది. ఉడికిన తర్వాత కొంచెం అవుతుంది అన్నట్టు. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రూట్ అంతా ఇలా కట్ చేసుకుని నేను ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. అలా గింజలు కూడా తీసాను. చూసారు కదా, పిల్లలకు తినడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఫ్రూట్ అయితే. ఇంకా అలాగే తొక్క మీద ఉన్న పొట్టు కూడా సపరేట్ చేసి పెట్టాను. చూసారు కదా, ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని గీ వేసుకొని వేడైన తర్వాత వాటర్ మిలన్ తొక్క అంతా తురుముకున్నాం కదా, ఇది అందులోకి వేసేసుకొని మంచి ఫ్రై చేయాలి. స్టవ్ అనేది 15 మినిట్స్ హైలో పెట్టి ఫ్రై చేయండి. తొందరగా ఫ్రై అయిపోతుంది. వాటర్ అంతా తొందరగా డ్రై అయిపోయి గీ అంతా పైకి వస్తుంది అన్నట్టు. ఒక 5 to 6 వరకు ఇలాచీలు అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. షుగర్ అయితే టేస్ట్కి తగ్గట్టు, అంటే స్వీట్ ఎక్కువ తక్కువ తినే వాళ్ళకి తగ్గట్టుగా వేసేసుకోవడమే, అంతే, పెద్దగా ఎక్కువ ఏం లేదు. సో ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని గీ అంతా పైకి వచ్చినాక అప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నా. ఫుడ్ కలర్ అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. నేనైతే మా పిల్లలు ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుందని వేస్తున్నా. ఎందుకంటే దాంతోపాటు వాటర్ మిలన్ పైన అయితే గ్రీన్లో ఉంటుంది కదా, సో అందుకోసం గ్రీన్ కలర్ అని యాడ్ చేశాను. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ నుంచి దింపేసి అంతే. ఎంతో టేస్టీ అయిన వాటర్ మిలన్ తొక్క హల్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు క్యారెట్ హల్వా కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. టేస్ట్ అయితే చేసేద్దాం. చూసారు కదా, ఫ్రూట్ రెడ్, పైన హల్వా అయితే గ్రీన్. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, చాలా వేడిగా ఉంది. వావ్, అసలు తింటుంటే మస్తు అనిపిస్తుందండి, ఎంత టేస్టీగా ఉందో. ఇలా కనుక మీ ఫ్రెండ్స్ కన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఫస్ట్ మీరు ఇలా హల్వా చేసి వాళ్ళు తిన్న తర్వాత వాటర్ మిలన్ తొక్క హల్వా అంటే అసలు ఎవ్వరు నమ్మరు, అంత టేస్టీగా ఉంది.